ఇతరులు అలా చెప్తారో చెప్పరో, ఆలోచిస్తారో ఆలోచించరో నాకు తెలియదు, కానీ వాక్యము ముఖ్యము. వాక్యముతో పాటు దేవుడు బయలుపరుచుకున్న బైబిల్ మిషన్ యొక్క ప్రాధాన్యత కూడా ముఖ్యమే. సోమవారము అప్పట్లో 4 అధికారులు కాకాని స్వశాలలో దీవెనలు ఇవ్వడానికి వచ్చేవాళ్ళట. వాక్యం చెప్పి దీవెనలు ఇవ్వడానికి. దేవదాసయ్య గారు గుంటూరులో బేతేలు గృహంలో ఉన్నప్పుడు మంగళవారము దేవదాసయ్య గారు ఆ వారమంతా చెప్పిన నోట్సులన్నీ రాసుకొని, ఇంకా అయ్యగారు ఏమైనా విషయాలు చెప్తే అవి రాసుకొని వెళ్ళేవాళ్ళట మంగళవారం సాయంకాలానికి బయలుదేరి. ఒకరోజు దేవదాసయ్య గారు వాక్యం చెప్తూ బైబిల్ మిషన్ గురించి చెప్పడం మొదలుపెట్టారంట.